యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. మటుకు చాలండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఈ లోకంలో మనకు తెలిసి చాలా మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో పూర్వం మనం అందరం కూడా నడిచిన వారమే. ఆ మార్గాలన్నింటినీ కూడా మనం ఎన్నుకున్న వారమే. ఏ ఒక్క మార్గం కూడా భౌతికంగా మనకి సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఆత్మీయంగా ఏ మార్గం కూడా మనకి సంపూర్ణతను తీసుకురాలేకపోయింది. ఇటు స్థితిలో ఉన్న మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక భరోసాతో కూడినటువంటి మాట చెప్తా ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. మునుపైతే మన మార్గాలు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనాల్లో చూసినట్లయితే అక్కడ సౌలు గారు కనపరుస్తారు మనకి. ఆయన మునుపు వెళుతున్న మార్గం హింసతో కూడింది, దోషంతో కూడిన మార్గం. తర్వాత హాని చేసేటువంటి మార్గంలో ఆయన యొక్క జీవిత ప్రయాణం, ఆయన మార్గాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన విషయాన్ని పక్కన పెట్టి మన విషయంలోకి వచ్చినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే మన మార్గాలు ఎలా ఉన్నాయంటే, మన మార్గంలో నాశనం ఉంది, మన మార్గంలో కష్టం ఉంది, మన మార్గంలో శాంతి లేదు. మనం నడిచినటువంటి మార్గాలు అలాగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఒక భరోసాతో కూడిన మాట, ఒక ఆదరణతో కూడిన మాట ఆయన చెప్తా ఉన్నారు. నేనే మార్గమును. ఈ మార్గము మనల్ని మునుపున్న ఆ మార్గములోంచి ఈ మార్గము మనల్ని ఏ విధంగా నడిపించింది అని చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదువుతా ఉన్నాండి. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి తిన్నదనబడిన వీధికి వెళ్ళి. మన అన్నీ కూడా అక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా వంకర మార్గాలు. మనం విన్నట్లు అదే లోకాసు వార్తలో మనం చూసినట్లయితే అది చూడవసరం లేదండి. లోకాసు వార్తలో మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మనం వెళ్ళే మార్గాలన్నీ పల్లంతో కూడినవి, మెరకతో కూడినవి, వంకర మార్గాలు మన అన్నీ కూడా. అటువంటి మార్గాల్లో మనం మునుపు ప్రయాణం చేసినటువంటి వారం. నా మట్టుకు నేను ఈ మాటలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఎంతో స్తుతించాను. నా యొక్క చెడ్డ మార్గాలు, నా యొక్క అటువంటి చెడిపోయిన జీవితము మంచి మార్గంలో దేవుడు నడిపించిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఎంతో స్తుతించాను. ఇక్కడ పౌలు గారు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క హానికరమైన మార్గం, దోషకుడిగా, హింసకుడిగా ఉన్నటువంటి ఆ మార్గంలోంచి ఇక్కడ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇక్కడ పౌలు గారికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు నీవు హింసించుతున్న యేసును అని ఆ మాటతోనే సరిపెట్టలేదు అని నేను అనుకున్నాను అక్కడ. ఎందుకు అని అంటే, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు అని అక్కడ బోధించుంటారు ఆయన. ప్రభువారు అక్కడ సౌలు గారికి చెప్పుంటారని నేను అనుకున్నాను అట్లా. ఎందుకనంటే, తిన్నదనబడిన వీధికి వెళ్ళు. ప్రభు యొక్క మార్గంలో మనం వచ్చినప్పుడు మన మార్గాలన్నీ తిన్నగా చేయబడ్డాయి. వంకర బ్రతుకులు మనలో లేవు, వంకర నడత మనలో లేదు, దోషణ లేదు, హింసించే మనస్తత్వం లేదు, హాని చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆయన మార్గం ఎలా చేసిందంటే, అదే లోకాసు వార్త 3:5 వచనంలో ఇందక్కడ మనం విన్నట్లు చూడవలసిన లేదని, ప్రతి పల్లాన్ని పూడ్చింది, అంటే చదును చేసింది. తర్వాత వంకర మార్గాన్ని సరళం చేసింది. తర్వాత కరుకు మార్గాన్ని నున్నగా చేసింది. ఈరోజు మనం ఎంత బ్యాలెన్స్గా మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలను మనం నడిపించుకుంటూ వెళ్తున్నామంటే, నేనే మార్గము అన్న యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో మనం నడవటాన్ని బట్టి ఎంత గొప్ప ధన్యత మనకి దొరికిందని నా మట్టుకైతే నేను ఇది ఆలోచన చేస్తూ ఉన్నాను. రెండో మాటకి వచ్చినట్లయితే, నేనే సత్యము అని ప్రభువారు మరొక మాట చెప్తా ఉన్నారు. నేనే సత్యము అని చెప్పినప్పుడు మరి పూర్వం మనం ఎలా ఉన్నాం, మునుపు నేను ఎలా ఉన్నాను అంటే, దుర్నీతి చేయటాన్ని బట్టి, అంటే సత్యము ఏమాత్రము కూడా నాలో లేకపోవటాన్ని బట్టి నేను ఎట్లా ఉన్నానంటే, దేవుని కోపమునకు, దేవుని రౌద్రమునకు నేను కారకుడినై ఉన్నాననేది ఈ మాటలు మనం చూడొచ్చు ఇక్కడ.
రోమిలికి రాసిన పత్రిక 2:8 చూస్తే దేవుని ఉగ్రత రౌద్రము, 1:18 చూస్తే దేవుని కోపమునకు మనం పాత్రులమై ఉన్నాం. అటువంటి వారిని ఈ సత్యమైన ప్రభువు మనల్ని ఎలా చేశారంటే, రోమిలికి రాసిన పత్రిక 8:32 చూస్తే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. రౌద్రము కింద, కోపము కింద, మనం ఉన్నటువంటి ఆ ఉగ్రత కింద ఉన్న మనల్ని విడిపించడం మాత్రమే కాదు, ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. అంత మాత్రమే కాదు, రోమిలికి రాసిన పత్రిక 5:10 చూస్తే దేవునితో సమాధానపరిచింది. మనం అన్నీ ఎరిగిన మాట ఇది కూడా. పూర్వం మనం దేవునికి శత్రువులమై ఉన్నాం, కానీ ఈ సత్యం మనల్ని దేవునితో సమాధాన పడేలా చేసింది. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2:13 చూసినట్లయితే ఈ సత్యము మనకి రక్షణ కలగజేసింది. ఈ సత్యము మనకి రక్షణను కలగజేసింది. ఈ సత్యము ప్రత్యక్ష అవటాన్ని బట్టి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. ఈ సత్యము మనకి ప్రత్యక్షత అవటాన్ని బట్టి దేవునితో సమాధానం ఏర్పడింది. ఈ సత్యము మనకి ప్రత్యక్షం అవటాన్ని బట్టి రక్షణ కలగజేయబడింది. ఈ సత్యం మనకి ప్రత్యక్షం అవటాన్ని బట్టి మనం దేవునికి సమీపస్తులుగా అయ్యాం. మరొక మాట, మనం ఆఖరి మాటగా మనం చూసినట్లయితే నేనే జీవము, అదే యోహాను రాసిన పత్రిక 14:6 ఉంటుంది. నేనే జీవము. మునుపైతే ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే మనం విన్న మాటలేనండి, వారులుగా చెప్తా ఉన్నాడు. ఆదికాండం 2:7 చూస్తే దేవుడు నరుని యొక్క నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. దేవుడు నరుని యొక్క నాసిక రంధ్రంలో జీవాయువును ఊదగా ఆయన జీవాత్మయ్యాడు. జీవించిన ఆ విధానాన్ని చూస్తే 5:5 చూస్తే, అదే ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ ఆదాము మృతి చెందాడు. దేవుడు నాసికరంధ్రంలో ఆయనకి జీవాయువును ఊదినప్పటికీ ఆ జీవాయువు కొంత పరిమితి కలిగిందే. ఆ పరిమితి దాటిపోయినప్పుడు ఆదాము అక్కడ మృతి చెందటం మనం చూస్తాం. తర్వాత ఇంకొక మాట మనం వారలుగా ఇది కూడా చెప్తా ఉన్నాం. నిర్గమాకాండం 16:4 చూస్తే ఆకాశము నుండి కురిసిన మన్నా, ఆకాశం నుండి అంటే వారు జీవించడానికి ఆ దినాల్లో దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించారు. దేవదూతలు భుజించే ఆ భోజనాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు ఆ భోజనం తిన్న వాళ్ళు కూడా యోహాను సువార్త 6:49 చూడొచ్చు. ఆకాశం నుండి కురిసిన మన్నాను తినియు వారు చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకి ఉన్నటువంటి జీవం కొంత పరిమితి కలిగింది. వీళ్ళకున్న అక్కడ ఆకాశం నుండి కురిపించబడిన ఆ మన్నా తిన్నటువంటి వారి యొక్క కాల పరిమితి, వారి అక్రమం విస్తరించినప్పుడు వారు చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మనకు ప్రత్యక్షమైన జీవం ఎలాంటిదంటే, ఈ జీవము పరలోకము నుండి మనకు అనుగ్రహించబడింది. ఆకాశం నుండి కాదు, మనకి పరలోకము నుండి జీవము మనకి అనుగ్రహించబడింది. ఈ జీవము ఎటువంటిది అంటే, ఈ జీవము మనల్ని యోహాను సువార్త 6:54 ఇది మనం చూడవచ్చు. ఈ జీవం ఎటువంటిదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే మనం అపరాధముల చేత పాపముల చేత ఆత్మీయంగా చచ్చిపోయిన వారమైన మనల్ని తిరిగి జీవింపజేసినటువంటి జీవం. అంటే అదే యోహాను సువార్త 6:54 చూడవచ్చు. ఈ జీవము మృతుల్లో నుండి లేపే జీవము. అంత్యదినముల యందు నేను వారిని లేపుదును అని అక్కడ మనం చూస్తాం. అంత్యదినమందు అంటే ఈ జీవము మరలా మనకి మరణం అనేది లేకుండా చేసినటువంటి జీవము. ఈ జీవం యొక్క ప్రత్యక్షత, మరణము మన మీద అధికారం లేకుండా చేసిన ఈ జీవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక మాట యోహాను సువార్త 6:58 చూడొచ్చు. ఈ జీవం ఎటువంటిదంటే ఎల్లప్పుడూ జీవింపజేసే జీవం. మృతుల్లో నుండి లేపి అలా ఉంచేది కాదు, ఎల్లప్పుడూ జీవింపజేసేటువంటి జీవము. ఈ జీవం యొక్క ప్రత్యక్షత సదాకాలము దేవుని సన్నిధిలో రాబోతున్న దేవుని రాజ్యములో మనల్ని వారసులుగా చేసినటువంటి ఈ జీవాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్వం మనం వెళ్ళినటువంటి మార్గాలు వంకరవి, మన మార్గాల్లో దోషణ ఉంది, హాని తలపెట్టేటువంటి మార్గాలు, గురి గమ్యం లేనటువంటి ఆ మార్గాల్లో జీవిస్తున్న మనల్ని, మునుపు ఆ వంకర మార్గాల్లో ఉన్న మనల్ని మార్గముగా, నేనే మార్గము అన్న యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత మన మార్గాల్ని తిన్నవిగా చేసినవి. మన మార్గాల్ని చదును చేశారు, మనలో ఉన్నటువంటి పల్లాల్ని పూడ్చారు, కరుకైనటువంటి మార్గాల్ని నునుపుగా చేసి ఈ రోజున మనం వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు సమతూలంగా నడవటానికి గల కారణమైన మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం.
సత్యముగా ఆయన ప్రత్యక్షత మనల్ని స్వతంత్రులుగా చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్యము ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ జీవముగా ప్రత్యక్షమైన ఈ జీవము మనల్ని మృతుల్లో నుండి లేపిన జీవం, అంటే చచ్చిన మనల్ని తిరిగి లేపిన జీవం, అంత శక్తి కలిగింది. మరలా చూసినట్లయితే ఈ జీవము ఎల్లప్పుడూ జీవింపజేసే జీవము, ఈ జీవము సదాకాలం దేవుడి సన్నిధిలో మనల్ని ఉండేలా చేసినటువంటి జీవాన్ని తలపోసుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్దాం.